మన హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్నారు. కానీ వీళ్ళందరూ క్యూ కట్టి మరీ ఒకే దేవుణ్ణి పూజించే రోజు ఒకటే ఉంది. అదే ముక్కోటి ఏకాదశి. తిరుమల కొండ మీద సరిగ్గా తెల్లవారుజామున ఆనంద నిలయం చుట్టూ ఉన్న వైకుంఠ ద్వారం తెరుస్తారు. సంవత్సరంలో 364 రోజులు ఈ ద్వారం మూసే ఉంటుంది. కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఇది తెరుస్తారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ ద్వారం 10 రోజులు కూడా తెరిచి ఉంచుతున్నారు. కానీ దీని గురించి చివరిలో మాట్లాడుకుందాం. పురాణాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున ఈ ద్వారం దాటిన వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు అని నమ్మకం. అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా వైకుంఠానికి చేరుతారు. కానీ చాలా మంది ఇది కేవలం నమ్మకం మాత్రమే అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే దీని వెనక ఆస్ట్రానమీ ఉంది, బయాలజీ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మహాభారతంలోని ప్రూఫ్ కూడా ఉంది. మహాభారతంలో ఒక గొప్ప యోధుడు తన ప్రాణాలు వదిలేందుకు ఈ రోజు కోసమే వెయిట్ చేశాడు. రండి ఈ వీడియోలో భీష్ముడి దగ్గర నుంచి మన సైన్స్ వరకు వైకుంఠ ఏకాదశి వెనుకున్న నిజాలు తెలుసుకుందాం. ముందుగా టైం క్యాలిక్యులేషన్స్ చూద్దాం. సూర్య సిద్ధాంత ప్రకారం సూర్యుడు ప్రతి 6 నెలలకు ఒకసారి దిశ మారుస్తాడు. దక్షిణ వైపు వెళ్తే దక్షిణాయనం, ఉత్తర వైపు వెళ్తే ఉత్తరాయణం అంటారు. మన పురాణాల ప్రకారం మనిషికి ఒక సంవత్సరం అంటే దేవతలకు అది ఒక రోజు. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంటే దేవతలకి పగలు. ఇప్పుడు మనం ఉన్నది ధనుర్మాసం అంటే దేవతలకు ఇది సన్ రైజ్ టైం లాంటిది. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నిద్ర లేచి వైకుంఠ ద్వారం తెరిచే గోల్డెన్ టైం ఇది. ఈ బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలు భూమి మీదకి వచ్చి విష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే మనం అదే టైంలో దర్శనం చేసుకుంటే ఆ కాస్మిక్ ఎనర్జీ మనకు ఫెయిల్ అవుతుంది. దానికి బిగ్గెస్ట్ ప్రూఫ్ మహాభారతం. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కింద పడిపోయాడు. శరీరం మొత్తం బాణలతో నిండిపోయింది. భీష్ముడికి ఒక వరం ఉంది, ఇచ్ఛామృత్యువు. అంటే తాను కోరినప్పుడు చనిపోవచ్చు. కానీ అతను చనిపోలేదు. రక్తం కారుతున్న భయంకరమైన నొప్పి ఉన్న 58 రోజులు వెయిట్ చేశాడు. ఎందుకంటే అప్పుడు దక్షిణాయనం నడుస్తుంది కాబట్టి. భీష్ముడికి తెలుసు దక్షిణాయనంలో చనిపోతే మళ్ళీ పుట్టే ఛాన్స్ ఉంది. అందుకే సూర్యుడు ఎప్పుడు ఉత్తరాయణంలోకి వస్తాడో, వైకుంఠ ద్వారం ఎప్పుడు తెరుస్తుందా అని వెయిట్ చేశాడు. సరిగ్గా పుణ్యకాలం స్టార్ట్ అయినప్పుడు ఆయన ప్రాణాలు వదిలాడు. అతను కోరింది ఒక్కటే, వైకుంఠ ప్రాప్తి. ఒక మహాజ్ఞాని తన ప్రాణాలనే హోల్డ్ చేసి ఈ టైం కోసం వెయిట్ చేశాడంటే ఈరోజు ఎంత పవర్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఇది నమ్మకం కాదు, ఇదొక కాస్మిక్ ఎగ్జిట్ గేట్. ఇప్పుడు ఏకాదశి స్టోరీ చూద్దాం. పద్మ పురాణం ప్రకారం ఏకాదశి అనేది ఒక శక్తి స్వరూపం. కృతయుగంలో మురా అనే రాక్షసుడు ఉండేవారు. విష్ణువు 1000 ఏళ్ల యుద్ధం చేసి అలసిపోయి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. అదే సెకండ్లో మురా ఇదే ఛాన్స్ అనుకుని విష్ణు మీదికి దాడి చేశాడు. అప్పుడే విష్ణు శరీరం నుంచి ఏకాదశి అనే ఒక డివైన్ ఉమెన్ పుట్టింది. ఆమె ఒక్క చూపుతోనే ఆ రాక్షసుడిని భస్మం చేసింది. అప్పుడు విష్ణువు చెప్పాడు, నీవు నాలో నుంచే పుట్టావు కాబట్టి ఈ రోజున ఏకాదశి అంటారు. ఆమెకి ఒక వరం కూడా ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే ఈ రోజు ఎవరు అన్నం తినకుండా ఇంద్రియాలను కంట్రోల్ చేస్తారో వాళ్లకు వైకుంఠ ప్రాప్తి దొరుకుతుంది. అందుకే ఈ రోజు ఉపవాసం చేస్తారు. ఇప్పుడు భక్తి ఎగ్జాంపుల్ చూద్దాం. ఆందాల్ అమ్మ గోడాదేవి ఆమె శ్రీ రంగనాథుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పింది. స్వామి కోసం కట్టిన మాలని ముందే తానే వేసుకొని యుద్ధంలో చూసుకొని నేను స్వామికి సరిపోతానా అని ఆనందపడేది. వాళ్ళ నాన్న కోప్పడితే స్వామి చెప్పాడు, ఆండాల్ వేసిన మాలని నాకు కావాలి అని అంటాడు. చూసారా, దేవుడు రూల్స్ అడగడు, ప్యూర్ లవ్ ని అడుగుతాడు. భక్తి కూడా వైకుంఠానికి మార్గమే. లాస్ట్ లో ఇంపార్టెంట్ పాయింట్. ముందు తిరుమలలో ఉత్తర ద్వారం ఒకే రోజు ఓపెన్ చేసేవారు. ఇప్పుడు భక్తుల రష్ వల్ల 10 days ఓపెన్ చేస్తున్నారు. ఏకాదశి మిస్ అయిన వాళ్ళు ఆ 10 days లో వెళ్ళినా మీ లక్ లో ఉంటుంది. ఎండింగ్ లో చెప్పేది ఒకటే, దేవుణ్ణి మనీ, జాబ్, హెల్త్ అడుగుతాం. కానీ వైకుంఠ ఏకాదశి రోజు అడగాల్సింది ఒక్కటే, అదే జన్మరాహితం. ఈ బర్త్ డెత్ సర్కిల్ నుంచి ముక్తి కోరడం. తిరుమల వెళ్ళగలిగితే వెళ్ళండి. లేదంటే ఈ రోజు ఉదయం 4 గంటలకు లేచి మీ హార్ట్ ని వైకుంఠం చేయండి. ఎందుకంటే భగవంతుడు భక్తుల హృదయంలో కూడా ఉంటాడు. అలాగే అలా వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.